హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా నేను ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వర్క్ అప్లోడ్ చేయట్లేదండి. మరొకసారి కుచ్చులు అనేది చూపిద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి సింగిల్ బీడ్తో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను 4 స్టాండ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక నీడిల్తో గుచ్చి ఒక 3 అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక నీడిల్కి కాటన్ థ్రెడ్ అనేది ఒక లేయర్తో అయితే తీసుకొని దాని చివరిలో ముడి వేసుకోవాలి, చిన్న ముడి. అలా ముడి వేసుకున్న తర్వాత మనకి 2 పార్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక సైడ్ దానికి నీడిల్ అది కుచ్చి ఒక బీడ్ అయితే గుచ్చాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న దానికి కూడా అలానే నీడిల్ పైకని ఆ బీడ్లు కింద నుంచి పైనకి అనేది నీడిల్ అనేది తీయాలి. అలా తీసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది. బీడు స్ట్రైట్గా ఉన్నది మనకి అడ్డానికైతే వస్తుంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఉన్న థ్రెడ్కి నీడిల్ అనేది గుచ్చి 2 బీడ్స్ అనేది తీసుకోవాలి. 2 బీడ్స్ సింగిల్ కాదండి, 2 బీడ్స్ తీసుకోవాలి. 2 బీడ్స్ తీసుకున్న తర్వాత తీసుకొని అలా పైనకి అనేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా, దానికి సింగిల్ బీడ్ అనేది తీసుకోవాలి. సింగిల్ బీడ్ అండి. ఇందాక మనం రైట్ సైడ్ 2 బీడ్స్ తీసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ మనము సింగిల్ బీడ్ అనేది తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ సింగిల్ బీడ్ అయితే గుచ్చాం కదా, దానికి మళ్ళీ నీడిల్ అనేది పెట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో కింద నుంచి నీడిల్ అనేది పైనకి తీయాలి. అలా తీయడం వల్ల ఇటు సైడ్ ఉన్న థ్రెడ్, రైట్ సైడ్ ఉన్న థ్రెడ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి 4 బీడ్స్ ఒక ఫ్లవర్ షేప్ లాగా వస్తుందండి. ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత ఇలా నేను కొంచెం టైట్గా అని ముడి అయితే వేసాను. నేను టాజిల్స్ దూరేయడానికి కొంచెం లూజ్గా అయితే ముడి వేసాను. టైట్గా వేసుకున్నప్పుడు ఈ థ్రెడ్లోనే టాజిల్ కడితే సరిపోయిద్ది. నేనైతే అందులోనే దూరుద్దాం అనేసి కొంచెం లూజ్ చేశాను. తర్వాత నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 స్టాండ్ ఉంటుంది. 200 అంటే మనకి డబల్ చేస్తే 400 వస్తుంది. ఇట్లా నీడిల్ అనేది థ్రెడ్ అనేది గ్యాప్లో అయితే ఫిల్ చేశాను. అలా పైనుంచి కిందకి అని మనకి టాజిల్ ఎంత పొడవులో కావాలి అనేది చూసుకొని టాజిల్ అనేది మనము ముడి వేసుకోవాలి. నేనైతే జెర్రీతోటి ఇలా గుచ్చి ఒక 4-5 టైమ్స్ ఇలా సర్కిల్ అయితే చేశాను. టాజిల్ చుట్టూ కట్టుకొని నీడిల్ వచ్చేసి ఆ టాజిల్ మిడిల్లో నుంచి మనం తీస్తే ఆ జెర్రీ అనేది చూడటానికి మనకి లుక్ బాగుంటుంది ఇట్లా మిడిల్లో నుంచి. తర్వాత మనము అన్ని టాజిల్స్కి సమానంగా చూసుకొని ఈ టాజిల్ అనేది కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను 2 ఇంచ్కి ఒకటి 2 ఇంచ్కి ఒకటి అలా వేసాను. లేదంటే మనం 1 ఇంచ్కైనా వేసుకోవచ్చు. దీనికి నేను తీసుకున్న కాస్ట్ వచ్చేసి 300 అండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి.